అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు కాకతీయ అకాడమీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఇప్పటికే మనం 10 క్లాసెస్ కంప్లీట్ చేస్తాం ర్యాపిడ్ రివిజన్లో. ఓకే, అంటే 10 టాపిక్స్ కవర్ చేసినట్టు. సిలబస్ ప్రకారం 20 వరకు ఉన్నాయి టాపిక్స్ అనేవి. సో 10 కంప్లీట్ చేసేస్తాం మనం. ఈరోజు ఒక విలువైనటువంటి టాపిక్ తీసుకోబోతున్నాం, అదే నెంబర్ సిస్టమ్. ప్రతి టాపిక్ నుంచి 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటే ఒక నెంబర్ సిస్టమ్ నుంచి మాత్రమే 2 లేదా 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటిని కవర్ చేస్తూ నేను ఒక 40 రకాల కాన్సెప్ట్లు చెబుతాను. నెంబర్ సిస్టంలో కాన్సెప్ట్లు మాత్రమే నేర్చుకొని క్వశ్చన్ బై హార్ట్ చేయకండి అనమాట. ఈ కాన్సెప్ట్లు చిన్నగా ఇవ్వచ్చు, ఇవే కాన్సెప్ట్ ఉపయోగించి క్వశ్చన్ పెద్దగా ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్స్ అయితే ఇవే ఉంటాయి నెంబర్ సిస్టంలో. అవే డిస్కస్ చేయబోతున్నాం 2 to 3 మార్క్స్ కోసం అని చెప్పేసి. సో అది చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీకు టైం యావరేజ్గా 9 days వరకు ఉంది. మరి ఈ 9 daysలో క్విక్గా రివిజన్ అవ్వాలి అంటే మెంటల్ ఎబిలిటీ వరకు కాకతీయ అకాడమీ పబ్లికేషన్లో ఒక టెస్ట్ పేపర్ల బుక్ అయితే రాశాను. జస్ట్ 30 బిట్స్ ఉన్నాయి ఒక్కొక్క టెస్ట్లో, అంతే. 10 టెస్ట్లు అవి. ఓకేనా? అవి కాకుండా వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కదా. ఇవి కాకుండా వాటిలో మనకి లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఏంటంటే రోజుకు ఒక 3 గంటలు కష్టపడినప్పటికీ కూడా రోజుకు 3 టెస్టులు రాసిన 3 రోజులు టెస్ట్ పేపర్లను అయిపోతుంది. ఎందుకంటే 30 బిట్లు అంటే ½ అవర్ పడుతుంది టెస్ట్ రాయడానికి. 3 టెస్టులు రాస్తే 1.5 అవర్ పడుతుంది. వాటిని నేర్చుకోవడం కోసం 1.5 అవర్ అయిపోతుంది. 3 daysలో ప్రాక్టీస్ అయిపోతుంది. దీనివల్ల ఏమైందంటే గతంలో మనకి మెంటల్ ఎబిలిటీలో 10 మార్క్స్ వస్తే ఇప్పుడు 15 వస్తాయి, 15 వస్తే 20 వస్తాయి. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. కాబట్టి వీలైతే మీరు ఆ కాకతీయ అకాడమీ ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి, మీకు పంపిస్తారు పుస్తకాలను అనమాట, త్వరగా 1 or 2 daysలో వచ్చేలాగా. ఓకే, మరి నెంబర్ సిస్టమ్ కంటెంట్లోకి వచ్చేస్తున్నా నేను. నెంబర్ సిస్టమ్ కంటెంట్లో ఫస్ట్ వన్ చూడండి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటున్నా నేను. 5తో ప్రారంభమై 5తో అంతమయ్యే 5 అంకెల గరిష్ట సంఖ్యకు 5 అంకెల కనిష్ట సంఖ్యకు మధ్య గల భేదము ఎంత అనేది క్వశ్చన్. వారు చెబుతున్నట్టుగానే 5తో ప్రారంభమై అన్నారు, సో స్టార్ట్ చేసాం. 5తో అంతమయ్యే అన్నారు, సో ఎండ్ చేసాం. సో 5 అంకెల గరిష్ట సంఖ్య అన్నారు, సేమ్ ఇదే స్టోరీతో 5 అంకెల కనిష్ట సంఖ్య కూడా ఉంటుంది. అప్పుడు మీకు 5 అంకెలు కావండి, ఇది 1, 2, ఇంకా మధ్యలో డిజిట్స్ కావాలి కదా. హైయెస్ట్ అవ్వాలంటే మధ్యలో 9 రాస్తే ఆ నెంబర్ హైయెస్ట్ అవుతుంది. లీస్ట్ అవ్వాలంటే మధ్యలో 0s రాస్తే ఆ నెంబర్ లీస్ట్ అవుతుంది. వాటి మధ్య డిఫరెన్స్ కాబట్టి మైనస్ చేద్దాం. 5 - 5 9 - 0, 9 - 0, 9 - 0. ఇదే ఆ క్వశ్చన్కి ఆన్సర్. ఇలా మనం ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసేసాం నెంబర్ సిస్టమ్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 2కి అయితే వస్తున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 1/7000లో 7 యొక్క స్థాన విలువ ఎంత అంటే పొజిషనల్ వాల్యూ ఆఫ్ 7 అడుగుతున్నారు వాళ్ళు, అంతే కదా దాని అర్థం అది. మరి పొజిషనల్ వాల్యూ ఆఫ్ 7 ఎలా వస్తుంది చూద్దాం మనం. పొజిషన్ బట్టి జనరల్గా పొజిషనల్ వాల్యూస్ 2 types ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ పొజిషనల్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ పొజిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఒక నెంబర్ ఇలా తీసుకున్నప్పుడు, ఓకే, 34.32 అని తీసుకున్నప్పుడు రైట్ సైడ్ పొజిషనల్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఒకసారి చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దీని పొజిషన్ వాల్యూ 4, ఒకట్ల స్థానంలో ఉంది. దీని పొజిషన్ వాల్యూ వచ్చేసరికినేమో 30 అనమాట, ఎందుకంటే 10ల స్థానంలో ఉంది కాబట్టి. ఇంకొక నెంబర్ ఉంటే 100 వస్తుంది, ఇంకొక నెంబర్ ఉంటే 1000 వస్తుంది. వీటిని పాజిటివ్ అంటారు. రైట్ సైడ్ అలా కాదు, దీని యొక్క పొజిషన్ వాల్యూ వచ్చేసరికి పాజిటివ్ కాదు, -10 ఇన్వర్స్. అలాగే సెకండ్ వన్ కూడా దీని పొజిషనల్ వాల్యూ వచ్చేసరికి 10 ఇన్వర్స్ 2. ఇలా రైట్ సైడ్ పోతున్న కొలది -10 పవర్స్ వస్తాయి, ఇటువైపు వచ్చేసరికినేమో పాజిటివ్ వస్తాయి. ఇలా పొజిషనల్ వాల్యూ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ క్వశ్చన్కి పొజిషనల్ వాల్యూ కావాలంటే ఎలాగో చూద్దాం మనం. మరి ఈ క్వశ్చన్కి పొజిషనల్ వాల్యూ కావాలి కదా, కావాలంటే 1/7000. అసలు ఇక్కడ 1/7000 అర్థం చేసుకుంటే అది అసలు నెంబరే కాదు.
నెంబర్ కానప్పుడు పొజిషనల్ వాల్యూ ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం. కాబట్టి నెంబర్గా మార్చుకోవాలనుకుంటే 1 అని వచ్చేసరికి ఎవరితో క్యాన్సిల్ చేయాలా? 7తో క్యాన్సిల్ చేయాలా? సో 7తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదనుకుంటా. సో 7 1 0 పాయింట్ రాశాను, అప్పుడు ఇది 10 అయింది. అయినా క్యాన్సిల్ అవ్వడంలా 0 రాసా, 100 అయింది. సో 10 అయిందా? చూడండి ఒకసారి, ఇక్కడ 10 అయింది కదా మనకి. 7 1s are 7 క్యాన్సిల్ అయ్యింది, ఇంకా 3 మిగిలిందనమాట. మరలా 0 తీసుకున్నా నేను. 7 4s are 28 వచ్చింది, ఇంకా 2 మిగిలింది. సో మరలా 0 తీసుకున్నా నేను. 7 2s are 14 వచ్చింది, ఇంకా 6 మిగిలింది. మరలా 0 తీసుకున్నా నేను. 7 8s are 56 వచ్చింది, ఇంకా మనకి 4 మిగిలింది. 7 5s are 35 వస్తుంది నెక్స్ట్ మరలా, ఇంకా 5 తీసుకున్నా 50. 7 7s are 49, ఇంకా ఆపేస్తున్నా. ఎందుకో తెలుసా? ఇక్కడ 7 లేదు, ఎందుకంటే ఇది నెంబర్ కాదు. కానీ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 7 వచ్చింది. కాబట్టి దాని అర్థం ఏంటంటే, ఇలా ఇచ్చినప్పుడు పొజిషనల్ వాల్యూ చెప్పలేమని స్థాన విలువని నార్మల్గా మార్చుకొని చెప్పాలా. మార్చినప్పుడు 0.142857 వచ్చిందా? కానీ మీరు చేసింది 1 7తో క్యాన్సిల్ చేయవలసింది. క్రింద ఉన్న 000 పైకి వస్తే 3 పాయింట్లు ఎక్స్ట్రా వస్తాయి. అంటే 0.00142857 అనేది నెంబర్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, లేదా 1 2 3 4 5 6 7 8 9 అంటే వీటి నుంచి చూస్తే ఇది 9th ప్లేస్లో ఉంది. కాబట్టి దాని రిజల్ట్ ఎంత అంటే, రైట్ సైడ్ ఉంటే నెగిటివ్ పవర్గా, అందుకే 10 ఇన్వర్స్ 9 వచ్చింది. సో క్వశ్చన్కి ఆన్సర్ 7 × 10 ఇన్వర్స్ 9 అంటే 10 ఇన్వర్స్ 9 దాని వాల్యూ, పొజిషనల్ వాల్యూ. సో ఇలా చేయాలి ఓపిక్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వస్తున్నాం. చూడండి, 13574 అనే సంఖ్య, ఓకే, సంఖ్య యొక్క స్థాన విలువ, ఆ సంఖ్యలో 5 యొక్క స్థాన విలువకు 4 యొక్క స్థాన విలువ, ముఖ విలువకు మధ్య భేదం ఎంత అని అడుగుతున్నారు. సో 5 యొక్క స్థాన విలువ కావాలి అంటే చూడండి, నెంబర్ అయితే ఇదే కదా, 13574. ఈ నెంబర్లో 5 యొక్క స్థాన విలువ కావాలి అంటే 1 2 3 4. సో ఈ స్థాన విలువ అనేది 5000. ఎన్నున్న ప్లేసులు ఇవి? 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానం. సో 5000. ఓకే. నెక్స్ట్ 4 యొక్క ముఖ విలువ అన్నారు. ఏ నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ ఆ నెంబరే ఉంటుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4996. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. సో ఇలా మనకి మరొక క్వశ్చన్ అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 3 కూడా. నెక్స్ట్ నెంబర్ సిస్టంలో క్వశ్చన్ నెంబర్ 4కి వస్తున్నాం. ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చెప్పుకుంటూ వస్తున్నాను, అర్థం చేసుకోండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4, 5 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సో 5 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం కావాలంటే సమ్ ఆఫ్ నెంబర్స్ కావాలని, సమ్ ఆఫ్ నెంబర్స్ రాశులు మొత్తం కావాలని. రాశులు మొత్తం కావాలంటే సరాసరి ఇంటూ రాశుల సంఖ్య చేయొచ్చు. ఇక్కడ సరాసరి ఇంటూ రాశుల సంఖ్య చేస్తే టోటల్ వచ్చేస్తుంది. మరి యావరేజ్ మొన్న ఎప్పుడు ర్యాపిడ్ రివిజన్ క్లాస్లో చెప్పాను. యావరేజ్ అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అని ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ రాస్తే టోటల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎవరంటే 5 యొక్క మొదటి 10 గుణిజాల 5 యొక్క ఫస్ట్ మల్టిపుల్లే ఫస్ట్ నెంబర్. లాస్ట్ నెంబర్ ఎవరంటే 5 10s are 50, ఇది లాస్ట్ నెంబర్. ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 ఇంటూ n. n కావాలి కదా. n అంటే ఎన్ని నెంబర్స్? అవి 10 నెంబర్స్ అనమాట. 2 n టైమ్స్ క్యాన్సిల్, 5 టైమ్స్ క్యాన్సిల్. ఇంకా 5 + 50 అంటే 50 + 5 అంటే 55. 55 × 5 రాస్తా అనమాట. అప్పుడు మనకు వస్తుంది ఎంత అంటే 275. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే. సో ఇలా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెంబర్ సిస్టమ్ నుంచి మరొక క్వశ్చన్ తీసుకుందాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. 3 వరుస సరి సంఖ్యలు మొత్తం 78.
అయినా 3వ సంఖ్య ఎంత అని చెప్పేసి. సో 3 వరుస సరి సంఖ్యల మొత్తం 78 కదా, నేను యావరేజ్ చేస్తాను చూడండి. యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఏమో 78, రాసుల సంఖ్య ఏమో 3 నెంబర్స్. 3 అనేది ఈ నెంబర్ని 3 2s are 6, 18 అంటే 3 6 are. ఇది యావరేజ్. లైన్గా వరుసగా ఉండే నెంబర్లలో సరాసరి ఎల్లప్పుడూ కూడా మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఇది సరాసరి కాబట్టి మధ్యలో ఉంటుంది ఈ నెంబర్. ఎన్ని నెంబర్స్కి? 3 ఈవెన్ నెంబర్స్కి, 3 సరి సంఖ్యలకి. మరి ఇది ఈవెన్ నెంబర్ అయినప్పుడు దీని ముందు నెంబర్ ఎవరై ఉండాలి? ఈవెన్ నెంబర్ 24. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఎవరై ఉండాలా? 28 అయి ఉండాలా. అడుగుతున్నారు అయినా వాటిలో 3వ సంఖ్య ఎంతని. ఈ నెంబరే కదా 3వ సంఖ్య. సో క్వశ్చన్కి ఆన్సర్ 28 అన్నమాట. ఇక్కడికి మరొక క్వశ్చన్ కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 8కి వస్తున్నాం మనం. ఒక సంఖ్య మరియు దాని యొక్క విలోమాల మొత్తం 11 అయినా వాటి గణాల మొత్తం ఎంత అని. ఇది ఒక ఆల్జీబ్రా ఫార్ములా. అది నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకోండి. ఓకే, దాని ఇన్వర్స్ అంటే 1/x అనమాట. వీటి యొక్క టోటల్ k అయినప్పుడు వాటి యొక్క వర్గాల మొత్తం కావాలంటే బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేయాలి. చేసినప్పుడు ఎలా మారుతుంది తెలుసా మీకు? ఇది k² - 2గా మారుతుంది ఎప్పుడు వర్గాల మొత్తం అయితే. ఇటువంటిది ఇంకొకటి రాస్తున్నా నేను. ఒక సంఖ్య x అనుకోండి, దాని విలోమం 1/x అనుకోండి. సో వాటి మధ్య డిఫరెన్స్ k. వాటి వర్గాల మొత్తం అడిగినప్పుడు x² + 1/x², k² + 2. ఓకే, ఇలా రాయొచ్చు మనం. ఇది మరొకటి. 3వ చూడండి, మరలా ఒక నెంబర్ తీసుకున్నా నేను, దాని యొక్క విలోమం 1/x అవుతుంది అనుకుందాం. సో టోటల్ k అయినప్పుడు x³ + 1/x³. గణాలు మొత్తం కావాలంటే బోత్ సైడ్స్ హోల్ క్యూబ్ చేయాలా. సో k³ - 3k చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి x - 1/x = k. వీటి యొక్క గణాల మధ్య భేదం కావాలంటే మాత్రం ఏం చేయాలంటే k³ + 3k చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇటువంటి స్టోరీ ఇచ్చినప్పుడు వాళ్ళే చెప్పారు నెంబర్ వాటి యొక్క విలోమాల మొత్తం 11 అని చెప్పేసి. సో నెంబర్ x తీసుకున్నాను, వాటి యొక్క విలోమం 1/x తీసుకున్నాను, వీటి యొక్క టోటల్ 11 అని చెప్పి ఇచ్చారు. అడుగుతున్నారు వాటి గణాల మొత్తం ఎంతని. అంటే మనం ఈక్వేషన్ తీసుకోవచ్చు. ఈక్వేషన్ ప్రకారం k³ - 3k కాబట్టి k³ అంటే 11³ - 3k అంటే 3 × 11 అని. మరి 11³ అంటే ఏమొస్తుంది అనుకున్నారు? 1331 వస్తుంది. -3 11s are 33 వస్తుంది. సో మైనస్ చేస్తే 1331 నుంచి 33 అనేది 1298 వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఇలా మనం ఓవరాల్గా 9 నెక్స్ట్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేస్తాం. నెంబర్ సిస్టంలో ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ క్విక్ రివిజన్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ వన్, 2 అంకెల సంఖ్యలో గల బేస్ సంఖ్యల మొత్తం ఎంత అని. జనరల్గా 2 అంకెల సంఖ్యలు డబల్ డిజిట్ నెంబర్స్ అంటే 10 ఒకటి, 11 ఒకటి, ఇటువంటివన్నీ కూడా డబల్ డిజిట్ నెంబర్స్. ఇవి 99 వరకు ఉంటాయి. వీటిల్లో బేస్ సంఖ్యలు మాత్రమే కావాలి అంటే స్టార్ట్ అయ్యేది 11 నుంచి అనమాట. ఇప్పుడు ఇవి మనకు కావాలి. ఇందాక చెప్పాను సంఖ్యల మొత్తం = సరాసరి ఇంటూ ఏమని నెంబర్ ఆఫ్ అని. సరాసరి అంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 కదా. సో ఫస్ట్ నెంబర్ 11, 2 అంకెల బేస్ సంఖ్యలో లాస్ట్ బేస్ సంఖ్య 99. సో ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 ఇంటూ నెంబర్ ఆఫ్ కావాలి కాబట్టి ఓవరాల్గా ఒక 90 నెంబర్స్ 11 నుంచి 99 అంటే సో ఈ 90 నెంబర్స్లో సగం నెంబర్స్ కావాలి. ఎందుకంటే సగమే బేస్ సంఖ్యలు ఉంటాయి, సగం సరి సంఖ్యలు ఉంటాయి కాబట్టి అవి 45 వచ్చినాయి అనమాట. ఓకే, వీటిని యాడ్ చేస్తే మనకు 110 వస్తుంది. 110లో సగం ఎంత అంటే 55. 55 × 45 చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. చాలా రకాలు చేయొచ్చు, ఎలాగోలా చేసి ఆన్సర్ అయితే చెప్పేద్దాం మనం. 55ను 45ను మల్టిప్లై చేసేస్తున్నా. 5 5s are 25, 2 మిగిలింది. ఇంకా
తర్వాత 5 5s are 25, 5 4s are 20, 45కి 2 మిగిలింది కదా, 45కి 2 అంటే 47 అని, మరలా 4 మిగిలింది. 5 4s are 20కి 4 యాడ్ చేస్తే 24 వస్తుంది. రిజల్ట్ 2475 అనమాట. ఇలా మనం 13th క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేస్తాం. మరొక క్వశ్చన్లోకి వచ్చినట్లయితే 1 నుంచి 2000 వరకు గల సంఖ్యలను కంప్యూటర్ కీబోర్డ్ ద్వారా టైప్ చేయవలనన్నా కీబోర్డ్ కీలను ఎన్నిసార్లు ప్రెస్ చేయాలని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఇది మనం చెయ్యాలి అంటే జస్ట్ సెల్ ఫోన్ టైప్ చేసినట్టే. ఇప్పుడు 1 నుంచి 9 వరకు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క నెంబర్ ఫోన్లో టైప్ అవ్వాలంటే 1 టైప్ అవ్వాలన్నా 2 టైప్ అవ్వాలన్నా ఒక్కొక్కసారి ఎంటర్ చేస్తే చాలు కదా. అంటే ఈ 9 నెంబర్స్ ఫోన్లో ఎంటర్ అవ్వాలంటే ఒక్కొక్కసారి ఎంటర్ చేస్తే చాలు. ఓకే, రెండవ చూసినట్లయితే మనం ఇందులోనే ఓకేనా, రెండవ చూడండి 1 to 9 కాకుండా 11 నుంచి 10 నుంచి 99 తీసుకున్నాం అనుకోండి, ఇవి ఒక 91 నెంబర్స్ అనమాట. ఓకేనా, సో ఇవి ఒక 90 నెంబర్స్ అనమాట. ఈ 90 నెంబర్స్ ఎంటర్ అవ్వాలంటే ఎలా, ఈచ్ వన్ ఎంటర్ అవ్వాలంటే 10 ఎంటర్ అంటే 1 ఎంటర్ చేయాలి, 0 ఎంటర్ చేయాలి, 11 ఎంటర్ అంటే 1 ఎంటర్ చేయాలి, మరొకసారి 1 ఎంటర్ చేయాలి. సో ఒక్కొక్క నెంబర్ ఎంటర్ అవ్వాలంటే 2 times ఎంటర్ చేయాలి కాబట్టి 180 వస్తుంది ఇక్కడికి. మరొకటి నెక్స్ట్ వన్ వచ్చేసరికి 100 నుంచి, సో 100 నుంచి 999. ఓకే, ఇవన్నీ కూడా 3 digit నెంబర్స్. ఇవి ఎంటర్ అవ్వాలంటే ముందు ఎన్ని నెంబర్స్ అనుకున్నారు, ఇవి 900 నెంబర్స్. ఇవి ఎంటర్ అవ్వాలంటే ఒక్కొక్కటి 3 సార్లు టైప్ చేస్తే కానీ ఎంటర్ అవ్వవి కాబట్టి 2700 times ఎంటర్ చేయాలి. ఇక 2000 వరకు కావాలి కదా, సో 1000 నుంచి 2000 వరకు అంటే ఈ ఒక 1001 నెంబర్స్ అనమాట. సో ఈ 1001 నెంబర్స్ ఎంటర్ అవ్వాలంటే ఒక్కొక్కటి 4 times ఎంటర్ చేస్తే కానీ ఎంటర్ అవ్వద్దు. సో రిజల్ట్ వచ్చేసరికి ఏమొస్తుందంటే 4004 వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి కదా. సో మొత్తం మీద ఎన్నిసార్లు ఎంటర్ చేస్తే 1 నుంచి 2000 వరకు ఎంటర్ అయినాయి అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. 9004 అంటే 13, 900 అంటే 9, 17808 246 ఇది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడికి మనము నెంబర్ సిస్టంలో మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఓకే, మరొక కాన్సెప్ట్ ఇంకోటి దానికి ఎంటర్ అవుదని చూడండి. ఒక 2 అంకెల సంఖ్య మరియు అంకెలను తారుమారు చేయడం వలన ఏర్పడే సంఖ్యల మధ్య భేదం 63 అయినా ఆ సంఖ్యలో అంకెల మధ్య భేదం ఎంత? చూడండి, ఒక డబుల్ డిజిట్ నెంబర్ని ఎంటర్ చేయడం వలన ఏర్పడే సంఖ్యల మధ్య భేదం 63 అన్నారు. ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇంటర్చేంజ్ చేసిన నెంబర్స్ డిఫరెన్స్ అనేది 9తో ఎల్లప్పుడూ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఇచ్చారు వాళ్ళే 63 అని, 63 9తో క్యాన్సిల్ చేస్తే 7 సార్లు క్యాన్సిల్ అయ్యింది. మీకు తెలిసి ఇది ఎవరో కాదు, ఆ 2 అంకెల సంఖ్య ఉంటుంది కదా, ఆ 2 అంకెల సంఖ్యలో ఉండే ఈ అంకెకి ఈ అంకెకి మధ్య భేదం ఇదే ఆన్సర్. కాబట్టి డిఫరెన్స్ ఎల్లప్పుడూ 9తో క్యాన్సిల్ చేసేవచ్చు, డైరెక్ట్గా అంకెల మధ్య భేదం వచ్చేస్తుంది. మరొకటి వస్తున్నాం మనం క్వశ్చన్కి, ఒక 2 అంకెల సంఖ్య మరియు అంకెలను తారుమారు చేయటం వలన ఏర్పడే సంఖ్యల మొత్తము 77 ఇచ్చారు. టోటల్ ఎల్లప్పుడూ కూడా 11తో క్యాన్సిల్ అవుతుంది, డిఫరెన్స్ ఎల్లప్పుడూ కూడా 9తో క్యాన్సిల్ అవుతుంది. 11తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిందంటే 7 times క్యాన్సిల్ అయింది. ఇదే ఆ అంకెల మొత్తం కూడా, ఇది డబల్ డిజిట్ నెంబర్ అనుకుంటే వీటి యొక్క టోటల్ ఇదే ఎవరో కాదు. సో వచ్చేస్తుంది. ఇక్కడికి మరొక క్వశ్చన్ కంప్లీట్ చేసేసాం మనం. నెక్స్ట్ క్వశ్చన్కి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఒక సంఖ్య గురించి ఆలోచించినప్పుడు మొదట ఆ సంఖ్యను 5తో గుణించి మరలా 6తో గుణించి ఆ ఫలితాన్ని 3తో భాగించి అందులోంచి ఆ సంఖ్యను తీసివేసిన ఫలితం 36 అయినా ఆ సంఖ్య ఏది అనేది క్వశ్చన్ కదా. సో నెంబరే తెలియదు, ఎక్స్ అని తీసుకోండి. ఈ నెంబర్ని ఫస్ట్ ఏం చేయమంటున్నాడు, ఆ సంఖ్యను 5తో గుణించమంటున్నారు, మరి మల్టిప్లై చేసేసేయండి. 6తో కూడా గుణించమంటున్నారు, మల్టిప్లై చేసేసేయండి. ఆ ఫలితాన్ని, ఇది ఫలితం మొత్తానికి, దీన్ని 3తో భాగించమంటున్నారు, భాగించేసేయండి. ఇందులో నుంచి అదే సంఖ్య ఎక్సేగా నెంబర్ అది, ఆ సంఖ్యని రిజల్ట్లో తీసేసేయండి, తీసేస్తే 36 వస్తుందని చెప్పారు. ఇది వాళ్ళు చెప్పిన స్టోరీ. సో ఇక్కడ 3 అనేది 6ని 2 times క్యాన్సిల్, సో ఇది 10x వస్తుంది.
10x మైనస్ ఎక్స్ అంటే 36, ఇక్కడ 9x వచ్చింది, 9xకి 36, 936ని 4 టైమ్స్ క్యాన్సిల్, ఇదే ఆ నెంబర్. ఇలా యాజ్ ఇట్ ఈజ్కి ఇచ్చిన ప్రకారం చేసేస్తాం అనమాట. నెక్స్ట్ మరొక కాన్సెప్ట్కి వస్తున్నాం నెంబర్ సిస్టమ్ నుంచి. 2^71 ప్లస్ 2^72 ప్లస్ 2^73 ప్లస్ 2^74 క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగింపబడుతుందని. దీని ఆప్షన్ వైజ్ చేయాలి ఇటువంటి క్వశ్చన్స్ని. క్వశ్చన్ అయితే తీసుకుంటున్నా, నెంబర్ 2^71 ప్లస్ 2^72 ప్లస్ 2^73 ప్లస్ 2^74 ఇది నెంబర్ అనమాట. ఓకే, వాళ్ళ క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగింపబడుతుందని. ముందు వీటన్నిటిలోంచి ఎవరో కామన్ ఉన్నారా, కామన్ చేస్తే ముందు క్లారిటీ వస్తుంది మనకి. అందరిలో కామన్గా ఉన్న నెంబర్ ఎవరు? 2^71 ప్రతి నెంబర్లో ఉంది. ఇక్కడ ఏం మిగల్లా. 72లో 71 వస్తే ఇంకా 1 మిగులుతుంది. 73లో 71 వస్తే ఇంకా 2 మిగులుతుంది. 74లో 71 వస్తే ఇంకా 3 మిగులుతుంది. ఇది స్టోరీ. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం మనం అసలు ఏం జరిగిందో. 2^71 కదా, ఇంకా ఇక్కడ 1 అంటే 1, మరలా 2^1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. వీటిని యాడ్ చేద్దాం మనం. వీటిని యాడ్ చేస్తే ఓవరాల్గా మనం తీసుకుంటే 12 + 3 15 వచ్చిందనమాట. జనరల్గా 15 అనేది ఇక్కడ ఆల్రెడీ 2^71 ఉంది, ఇంటూ ఇక్కడ ఒక 15 ఈ ఆప్షన్లో ఏదైనా ఆప్షన్తో క్యాన్సిల్ అయితే ఆ ఆప్షనే ఆన్సర్. క్యాన్సిల్ అవ్వడం లేదు కాబట్టి ఈ 71 ఉన్నా ఇక్కడ 2లు, ఒక 2 తీసుకుందాం లోపల వైపుకి. సో 2^70 రాసా, 71లో 70 రాసా అంటే ఒక 2 మిగిలిందని అర్థం, ఇంటూ 15. ఓకే, 2 × 15 అంటే 30. ఈ 30 ఎవరితో క్యాన్సిల్ అవుతుంది చెక్ చేయండి. ఆప్షన్ బితో క్యాన్సిల్ అవుతుంది 10తో, కాబట్టి ఆప్షన్ బినే ఆన్సర్ అనమాట. ఇలా కామన్ తీసి చేయవలసి ఉంటుంది. ఇక్కడికి మరొక క్వశ్చన్ కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్, ఒక భిన్నంలో లవము ఓకే 1/4 వంతు పెరిగింది. ఓకే, మరియు హారం 1/3 వంతు తగ్గింది. దీనివల్ల ఫలిత భిన్నం 33/64 అయినది. అయినా నిజమైన భిన్నం ఎంత? చూడండి, ఫ్రాక్షన్ అయితే x/y అని తీసుకుంటున్నా నేను. ఈ ఫ్రాక్షన్లో దీన్ని న్యూమరేటర్ లవం అని పిలుస్తారు. ఇది ఎంత పెరిగిందంట? 1/4 వంతు పెరిగిందంటే అర్థం ఏంటి తెలుసా? 4లో 1 పెరిగి 5/4గా మారింది అని అర్థం. అలాగే ఇది డినామినేటర్. ఇది ఎలా మారిందంట? 1/3 వంతు తగ్గిందని ఇచ్చారు. సో 1/3 వంతు తగ్గడం అంటే 3లో 1 తగ్గిందని అర్థం, ఇంకా 2/3 ఉంటుంది. ఇలా జరగడం వలన ఈ భిన్నం కాస్త 33/64గా మారింది అనేది వాళ్ళ స్టోరీ. ఇప్పుడు ఈ 2/3 పైకి వెళ్తుంది. సో x ఇంటూ పైన 5/4 ఉంది, క్రింద y కూడా ఉంది. ఈ 2/3 కాస్త రివర్స్ అయి 3/2 అవుతుంది. రైట్ సైడ్ ఏమో 33/64 ఉంది. ఓకే, 3 11 టైమ్స్ క్యాన్సిల్. ఈ 8 అనేది 8 కదా, ఇది 4 2 సార్ 8 టైమ్స్ క్యాన్సిల్. 5 కుడివైపుకి వస్తే 5 8 సార్ 40 అవుతుంది. సో రిజల్ట్ ఎంత అంటే 11/40. ఇదే x/y విలువ అనమాట. సో మనం ఇలా 19 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసేసాం. క్వశ్చన్ నెంబర్ మరొక క్వశ్చన్కి వస్తున్నాం. చూడండి, ఒక భిన్నం యొక్క లవం 250% పెరిగింది మరియు హారం 400% పెరిగింది అన్నారు. సో ఇది భిన్నంగా తీసుకున్నాం x/y కింద. ఇందులో x అనేది 250% పెరిగిందంటే శాతములలో 100 నిజమైన విలువ. ఆ 100కి 250% పెరిగింది అంటే 100 + 250 350 అవుతుంది. అలాగే డినామినేటర్ వైయేగా, ఈ y ఇది వచ్చేసరికినేమో ఎంత 400% పెరిగింది అంటే శాతంలో ఒరిజినల్ 100నే దానికి 400 పెరిగిందంటే 500 అవుతుంది అనమాట. ఇది కాస్త అలా జరగడం వల్ల ఎలా మారిపోయిందంటే అది కాస్త 7/19గా మారిందని చెప్పారు. ఇది వాళ్ళు ఇచ్చిన స్టోరీ. ఈ 7 ఈ నెంబర్ని 750 సార్ క్యాన్సిల్. ఈ 50 క్యాన్సిల్, ఈ 0 రైట్కి వస్తుంది. సో x/y = 10/19. ఇదే రిజల్ట్.
ఇక్కడికి మరొక క్వశ్చన్ కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, 131, 1426, 1982, 1319 5తో భాగిస్తే వచ్చు శేషం ఎంత అనేది క్వశ్చన్. చూసేద్దాం మనం. ఇక్కడ 5తో క్యాన్సిల్ చేయమంటున్నారు ఎవరిని? 131ని, 1426ని, 1982ని, అలాగే 1319ని 5తో భాగిస్తే వచ్చు శేషం ఎంత అన్నారు. చెక్ చేద్దాం మనం. 5తో రౌండ్ ఫిగర్ క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 130 వరకు క్యాన్సిల్ అయిపోయి ఒకటి మిగులుతుంది. 5తో 5 వరకు, 6లో 5 వరకు క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. 5తో రౌండ్ ఫిగర్ 1980 వరకు క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. 5తో 5 వరకు క్యాన్సిల్ అయ్యి 9లో 5 పోతే 4 మిగులుతుంది. ఇప్పుడు మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి 1 × 1 1, 1 2s are 2, 2 4s are 8 వచ్చింది. ఈ 8 ఇంకా 5తో క్యాన్సిల్ అవుతుంది. 5 1s are 5 క్యాన్సిల్ చేయగా శేషం 3 వచ్చింది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. సో డివిజిబిలిటీలో 5తో క్యాన్సిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో మరొక క్వశ్చన్కి వస్తున్నాం మనం. 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ డాష్ 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 ప్లస్ 10 ఫ్యాక్టోరియల్ను 10తో భాగిస్తే వచ్చు శేషం ఎంత? జనరల్గా 1 ఫ్యాక్టోరియల్ అంటే 1నే, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 2s are 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అనమాట, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720. ఇక్కడ రాయాల్సిన పనులు ఎందుకో తెలుసా? ఇక్కడ నుంచి ప్రతి నెంబర్లో చివరిలో 0 వస్తుంది కాబట్టి. సో ఇదంతటినీ కూడా ఎవరితో క్యాన్సిల్ చేయమని చెప్పారు? 10తో క్యాన్సిల్ చేయమని చెప్పారు. రౌండ్ ఫిగర్లు కాబట్టి ఇవన్నీ 10తో క్యాన్సిల్ అయిపోతాయి. 24 + 6 అంటే 30 కూడా 10తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 1 + 2 3 మిగిలింది, అది 10తో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి శేషం ఎంత అంటే 3. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, మరొక క్వశ్చన్కి వస్తున్నాం మనం. 7/7ను 4తో భాగిస్తే వచ్చు శేషం ఎంత అని అడుగుతున్నారు. సో 7/7ను 4తో భాగిస్తే వచ్చు శేషం కావాలి కదా. శేషం 2 రకాలుగా ఉంటుంది, పాజిటివ్ శేషం, నెగిటివ్ శేషం అని. నెగిటివ్ శేషం విలువ ఉండదు, మార్చుకోవాలా. కానీ పాజిటివ్ శేషం నెగిటివ్గా కూడా రాయొచ్చు. ఎలాగో చెబుతాను చూడండి. 4 1 4 చేస్తే 3 మిగులుతుంది. మరలా 3/7 అంటే కష్టమే. దాని బదులు 4 2s are 8 క్యాన్సిల్ అయిందా లేదా? ఇక్కడ 7 ఉందంటే నువ్వేమో 4 2s are 8 క్యాన్సిల్ చేస్తావు. ఇక్కడ 7 ఉందంటే ఒకటి ఎక్స్ట్రా క్యాన్సిల్ చేస్తావు కాబట్టి దాన్ని తీసేయాలా. అందుకే -1. ఓకే, -7 అంటే మైనస్సే, 1/7 అంటే 1. శేషం ఎక్కడా నెగిటివ్ ఉండదు, పాజిటివ్లోకి మార్చుకోవాలా. నువ్వు 4తో క్యాన్సిల్ చేస్తావు, -1 కాబట్టి నీకు మిగిలేది 3. ఇదే శేషం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27కి వస్తున్నాం. 7/14ను 2000తో భాగిస్తే వచ్చు శేషం ఎంత? అసలు ముందు 7/14 కదా వాళ్ళు చెబుతుంది. 2000తో భాగిస్తే వచ్చు శేషం ఎంత అని అడుగుతున్నారు వాళ్ళు. ఇది మీరు చెయ్యాలి అంటే అసలు 7/1 ఎంతో మీకు తెలియాలి. ఓకేనా? 7/1 వచ్చేసరికి 7. 7 స్క్వేర్ ఏంటో కూడా మీకు తెలియాలి, 49. ఓకే, 7 క్యూబ్ ఏంటో కూడా మీకు తెలియాలి, 343. అలాగే 7/4 ఏంటో కూడా మీకు తెలియాలి. ఏమొస్తుంది తెలుసా? 2401 వస్తుంది. ఇప్పుడు చేయొచ్చు ఆన్సర్ని. ఈ నెంబర్ని మనము ఈ నెంబర్ దగ్గరగా రాసుకోవాలిగా. ఇది 2000 కాదు, సారీ 2400. సో ఈ నెంబర్ దగ్గరగా రాసుకోవాలి కాబట్టి 7/14ని 7/4 రాసుకోవచ్చు. డివైడ్ బై 2400. ఇది ఎలాగో 2401 కదా. ఈ నెంబర్ క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. 1/10 అంటే 1. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఇలా శేషం చేయొచ్చు మనం. మరొక క్వశ్చన్. ఓకే, 4 స్క్వేర్ 6/1, 8/1, 25³ 125/1 సున్నాల సంఖ్య ఎంత? ఒక విషయం తెలుసుకోండి, ఒక 0 రావాలి అంటే కన్ఫామ్గా ఈవెన్ నెంబర్ 2తో 5ను మల్టిప్లై చేస్తే 2 5s are 10లో ఒక 0 ఉంటుంది.
ఎప్పుడైనా సరే ఒక 0 రావాలి అంటే ఏం చేయాలి? 2తో 5ను మల్టిప్లై చేస్తే 0 వస్తుంది అని తెలుసుకోవాలా. కాబట్టి ఒక 0 బదులు ఒక 2 ఒక 5 ఉంటే చాలు. మరి క్వశ్చన్లో ఎన్ని 2లు ఎన్ని 5లు ఉన్నాయి చూద్దామా? చూడండి, 4 స్క్వేర్ అంటే మనం 4 స్క్వేర్ని 2 స్క్వేర్ హోల్ పవర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 6 పవర్ 1ని 2 × 3 హోల్ పవర్ 1గా రాసుకోవచ్చు. 8 పవర్ 1ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఈ నెంబర్ని 5 స్క్వేర్ హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. ఈ నెంబర్ని 5 క్యూబ్గా రాసుకోవచ్చు. కౌంట్ చేద్దాం, ఇందులో నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయో. 2 నెంబర్ ఆఫ్ 2s కావాలిగా. ఇవి ఒక 2 2s ఆర్ 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉంది, 5 ఉన్నాయి, ఇవి ఒక 3 ఉన్నాయి, 8 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ 2s 8 ఉన్నాయి. మరి 5లు ఎన్ని ఉన్నాయి చెక్ చేద్దామా? 5లు చెక్ చేద్దాం మనం. 5లు ఇక్కడ 2 3s ఆర్ 6 ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి, 9 ఉన్నాయి. సో ఓవరాల్గా కౌంట్ చేస్తే ఒక విషయం మనకు తెలిసి ఉండాలి. 2లు 8 ఉన్నాయి, అలాగే 5లు 9 ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిస్తేనే ఒక 0 వస్తుంది. అంటే ఇందులో 8 2లు తీసుకుందాం, ఇందులో 8 5లు తీసుకుందాం. అప్పుడు మనకి 8 పెయిర్స్ వస్తాయి. మరి ఒక 5 మిగిలిపోయింది కదా, ఒంటరిగా 5 ఉంటే 0 అవ్వదు, ఉపయోగమే లేదు. 8 పెయిర్స్ కాబట్టి 8 zeros వస్తాయి. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వన్. ఓకే, 378 ఫ్యాక్టోరియల్లో గల 0ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు వాళ్ళు. సో 378 ఫ్యాక్టోరియల్లో గల 0ల సంఖ్య కావాలంటే ఇందాకే చెప్పాను 5 2 ఉంటేనే 0 వస్తుంది. ఇంకొకటి ఫ్యాక్టోరియల్లో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 అంటే 120 అన్నమాట. ఇక్కడ 0 వస్తుంది. అంటే ప్రతి 5 ఫ్యాక్టోరియల్కి ఒక 0 వస్తుంది ఎక్కడ? ఫ్యాక్టోరియల్లో. మరి ఇక్కడ ఎన్ని 5లు ఉన్నాయో చూసుకుందామా? సో 5 7s ఆర్ 35, 28 అంటే 5 5s ఆర్ 75 ఉన్నాయా 5లు ఇవి? ఇంకొక విషయం మర్చిపోవద్దు, 75 5లు ఉన్నమాట నిజమే. ఈ 75 మరలా 5తో క్యాన్సిల్ అవుతుంది, అందుకే క్యాన్సిల్ చేస్తారనుకోండి 15 వస్తుంది. ఈ 15 మరలా క్యాన్సిల్ అవుతుంది 5తో, క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. ఇలా ఎంతవరకు క్యాన్సిల్ చేయాలో తెలుసా మీరు? ఇక 5తో ఎంతతో 5తో క్యాన్సిల్ అంతా చేయాలి. ఈ 3 ఇక క్యాన్సిల్ అవుతుంది 5తో. ఇప్పుడు ఆపేసారు. ఎన్ని వచ్చినాయి అంటే ఇవి ఒక 75, ఇవి ఒక 50, 90 + 3 93 zeros ఉంటాయి. మీకు డౌట్ వస్తుంది ఎందుకు మరలా క్యాన్సిల్ చేస్తామని. చూడండి, 5 దగ్గర ఒక 5 ఉంటుంది, 10 దగ్గర కూడా ఒక 5 ఉంటుంది. 25లో 5 స్క్వేర్ 2 5లు ఉంటాయి, 125లో 5 క్యూబ్ 3 5లు ఉంటాయి, ఎక్స్ట్రా 5లు ఉంటాయి. కాబట్టి ఇలా చేస్తే ఆ ఎక్స్ట్రా 5లు కౌంటింగ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడికి మరొక క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, 29 పవర్ 37 + 17 పవర్ 27 క్రింది వాటిలో దేంతో భాగింపబడుతుందని. సో క్వశ్చన్ అయితే ఇలా ఉంటుంది, క్రింది వాటిలో దేంతో భాగింపబడుతుందంటే క్వశ్చన్ ప్రకారము జనరల్గా x పవర్ m + a పవర్ m, అది కూడా పవర్ అనేది ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అయినప్పుడు, ఓకే, పవర్ అనేది బేసి సంఖ్య అయినప్పుడు కన్ఫామ్గా ఈక్వేషన్ అనేది x + aతో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఈ ఈక్వేషన్ ఎప్పుడెలా x పవర్ m + a పవర్ m ఫార్మేట్లో ఉన్నప్పుడు m బేసి సంఖ్య అయితే పవర్ అనేది ఈ ఈక్వేషన్ x + aతో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x అంటే 29, అలాగే a అంటే 17, టోటల్ 46తో క్యాన్సిల్ అవుద్ది ఈక్వేషన్. ఈ క్వశ్చన్లో భాగింపబడదని అడిగారా? 46లో 2 ఉంది అంటే దీంతో కూడా క్యాన్సిల్ అవుతుంది, 46లో 23 ఉంది అంటే ఇది కూడా ఈక్వేషన్ క్యాన్సిల్ చేయగలదు, 46లో 46 ఉంటుంది అంటే వీళ్ళ ముగ్గురితో క్యాన్సిల్ అవుద్ది ఈక్వేషన్. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ అంటే 11తోనే క్యాన్సిల్ అవ్వదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాను, 49 పవర్ 15 - 1 దేంతో భాగింపబడుతుందని.
వీటిని ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. కానీ 49 పవర్ 15 ఓకే, 1 పవర్ ఏం రాసినా పర్లేదు కాబట్టి 15 రాస్తాను అనమాట. ఓకే, దేనితో భాగింపబడుతుంది అన్నారు వాళ్ళు. 49 పవర్ 15 మనము 7 స్క్వేర్ హోల్ పవర్ 15గా అవసరం లేదు. చూడండి, ఇది చూడడానికి ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎంలా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం అనేది ఎప్పుడైనా సరే ఎం ఆడ్ నెంబర్ అయితే ఎక్స్ మైనస్ ఏతో క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇక్కడ ఎక్స్ అంటే 49 మైనస్ ఏ అంటే 1 అంటే 48తో క్యాన్సిల్ అవుద్ది ఈక్వేషన్. క్వశ్చన్లో 48 లేదు కానీ 48లో 8 ఉంటుంది కాబట్టి 8తో కూడా క్యాన్సిల్ అవుద్ది ఈక్వేషన్. సో ఇక్కడికి మరొక క్వశ్చన్ కంప్లీట్ చేసాం మనం. ఇంకొక క్వశ్చన్కి వస్తున్నాం. ఒక సంఖ్యను 14తో భాగించడం వలన 8 శేషం వస్తుంది. అదే సంఖ్యను 7తో భాగిస్తే వచ్చు శేషం ఎంత? సో చాలా ఈజీ. 14తో క్యాన్సిల్ చేసే శేషం ఎంత అంట? 8. శేషం ఎల్లప్పుడూ కలపబడుతుంది. చిన్నప్పుడు చదువుంటారు మీరు, విభాజ్యం డివిడెంట్ ఈక్వల్స్ టు డివైజర్, విభాజకం ఏంటి కోషెంట్, భాగఫలం ప్లస్ శేషం అని. శేషం ఎప్పుడు యాడ్ అవుతుంది కాబట్టి యాడ్ చేస్తే నెంబర్ వచ్చేస్తుంది మీకు 22 అని. ఈ నెంబర్ని 7తో భాగిస్తే శేషం అడిగారు. 7 3 సార్ 21, శేషం 1 వచ్చింది. అదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ కనిష్ట సంఖ్యను వరుసగా 2 5 4 3తో భాగిస్తే 1 1 3 1 శేషాలుగా వచ్చును. వీటిని ఆప్షన్ వైజ్ చేస్తే బెటర్ అన్నమాట, ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి, ఆప్షన్ వైజ్ ఎలా చేయాలో చెబుతున్నాను చూడండి. 193 అనేది నెంబర్ కదా, ఫస్ట్ మనం 2తో క్యాన్సిల్ చేయమని చెప్పారు. క్యాన్సిల్ చేస్తే 2 8 2 9 సార్ 18, 2 6 సార్ 12, 1 మిగిలింది. తర్వాత 5తో క్యాన్సిల్ చేయమని చెప్పారు, చేసాం. 5 1 సార్ 5, 46 అంటే 5 9 సార్ 45, 1 మిగిలింది. 4తో క్యాన్సిల్ చేయమని చెప్పారు. 4 4 సార్ 16, 3 మిగిలింది. 3తో క్యాన్సిల్ చేయమని చెప్పారు. 3 1 సార్ 3, 1 మిగిలింది. సో వాళ్ళు అడిగినట్టుగానే ఇదిగోండి 1 మిగిలింది, 1 మిగిలింది, 3 మిగిలింది, 1 మిగిలింది. కట్ ఆన్సర్ ఎవరంటే ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ 44th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నా, 46th క్వశ్చన్. 22 పవర్ 44 ఒకట్ల స్థానంలో అంకె ఎంత అని అడిగారు వాళ్ళు, అంతే కదా. సో ఇలా అడిగినప్పుడు నిజమైన పవర్ 44 అయినప్పటికీ 2 పవర్ సరిగ్గా మీరు చూడండి, 2 పవర్ 1 రాస్తే 2 వస్తుంది, 2 స్క్వేర్ రాస్తే 4 వస్తుంది, 2 క్యూబ్ రాస్తే 8 వస్తుంది, 2 పవర్ 4 రాస్తే 16 వస్తుంది. అడుగుతుంది ఒకట్ల స్థానం కాబట్టి ఇది అవసరం లేదు. 2 పవర్ 5 రాస్తే 32లో 2నే వస్తుంది. అంటే ఇవి 4 సార్లు మాత్రమే నిజమైనటువంటి పవర్స్ కలిగి ఉంటాయి, తర్వాత అవి రిపిటేషన్ అవుతాయి. కాబట్టి అప్పుడు మనం 44ని నిజమైన పవర్ రావాలంటే 4తో క్యాన్సిల్ చేయాలి. 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 11 సార్ 44 క్యాన్సిల్ అయిపోతే శేషం 0 మిగిలింది. శేషం 1 వచ్చింటే ఫస్ట్ 1, శేషం 2 వచ్చుంటే సెకండ్ 1, శేషం 3 వచ్చుంటే థర్డ్ 1, శేషం 0 వస్తే లాస్ట్ 1. కాబట్టి ఒకట్ల స్థానంలో అంకె ఎంత అంటే 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అయిపోయింది. 39 పవర్ 93 ఫ్యాక్టోరియల్ ప్లస్ 32 పవర్ 26 ఫ్యాక్టోరియల్ ఒకట్ల స్థానం అడిగారు. 39 పవర్ 93 ఫ్యాక్టోరియల్ కదా, ఫ్యాక్టోరియల్ ముందు 9 చూద్దాం మనం. 9 పవర్ 1 9, 9 స్క్వేర్ అంటే ఎంత? 81లో 1, మరలా 9 వస్తుంది. 9 క్యూబ్ అంటే సో 2 సార్లే 9 యొక్క పవర్స్ రిపిటేషన్ కాకుండా వస్తాయి. అప్పుడు 93 ఫ్యాక్టోరియల్ని 2తో క్యాన్సిల్ చేయాలా? గ్రేట్నెస్ ఏంటంటే 93 క్యాన్సిల్ అవ్వదు 2తో, కానీ 93 ఫ్యాక్టోరియల్ మాత్రం ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయ్యి శేషం 0 వస్తుంది ఫ్యాక్టోరియల్ కాబట్టి. సో శేషం 0 వస్తే లాస్ట్ 1 అని చెప్పానుగా, ఇక్కడ 1 వచ్చింది. మధ్యలో ఇంటూ సెకండ్ నెంబర్ ఏమో 32 పవర్ 26 ఫ్యాక్టోరియల్. ఇందాకే చెప్పాను మీతో నేను, 2 వస్తే మాత్రం 4 సార్లు వస్తుందని పవర్. సో 26 ఫ్యాక్టోరియల్ని 4తో క్యాన్సిల్ చేస్తే 26 4తో క్యాన్సిల్ అవ్వదు, కానీ 26 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. శేషం మరలా 0. ఓకే, 0 వస్తే లాస్ట్ 1గా 6 అనమాట. 1 × 6 ఎంత? 6. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ వన్ మరలా చివరి 2 స్థానాలు కావాలంటున్నారు. నెంబర్ ఏమో 39 ఇంటూ 55 ఇంటూ 24 ఇంటూ 13872 ఇంటూ 9871 అనేది నెంబర్. ఓకే, ఈ నెంబర్లో చివరి 2 అంకెలు కావాలంటే, ఒక అంకె కావాలంటే ఇందాక చేసేసాం, 2 అంకెలు కావాలంటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరైతే బై 100 రాయాల్సి ఉంటుంది, మనమే ఓన్గా రాయాలా. సో ఈ వీటిని ఏమైనా క్యాన్సిల్ చేస్తున్నాయా? 4 ఈ నెంబర్ని 25 టైమ్స్ క్యాన్సిల్, 4 ఈ నెంబర్ని 6 టైమ్స్ క్యాన్సిల్. అలాగే నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ చేస్తున్నాయా? 5 5s are 25, 5 11s are 55. ఓకే, ఇక ఫైనల్గా 539 క్యాన్సిల్ చేసినట్లయితే 39లో 5 5s are 5 7s are పోగా 4 మిగులుతుంది. ఇక్కడ కూడా 5 2s are పోగా 1 మిగులుతుంది, 5 1s are పోగా 1 మిగులుతుంది, 70 వరకు పోయి 2 మిగులుతుంది, 70 వరకు పోయి 1 మిగులుతుంది. మధ్యలో అన్ని ఇంటులు కాబట్టి 4 into 1 4, 4 into 1 4, 4 2s are 8, అలాగే 8 1s are 8 వచ్చింది. 8 శేషం కాదుగా, 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 పోయి 3 మిగిలింది. ఇప్పుడు ఈ మిగిలిన శేషం 3 ఇంటూ ముందు మీరు ఈ నెంబర్ని 100ని ఇక్కడ 24ని 4తో క్యాన్సిల్ చేశారు, ఆ 4. తర్వాత 25ని 55ని 5తో క్యాన్సిల్ చేశారు, ఆ 5. వీటిని మల్టిప్లై చేయాలి. శేషంని ఎవరెవరితో డివిజన్ చేశారో వాళ్ళని పక్కన రాస్తే 3 4s are 12, 12 5s are 60, రిజల్ట్ 60 వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం. ఓకే, క్రింది ఇచ్చిన సంఖ్యను 9తో భాగింపబడాలి అంటే x స్థానంలో ఉండవలసిన సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. సో మొత్తం మీద 2 3 4 x 5 1 కదా, 9తో క్యాన్సిల్ అవ్వాలంటే డిజిట్స్ యాడ్ చేయాలా? యాడ్ చేయండి. 2 + 3 + 4 + x + 5 + 1. ఓకే, ఇవి 9తో క్యాన్సిల్ అవ్వాలి అంతేగా. 2 + 3 అంటే 5, 5 + 4 అంటే 9, 9 + 5 అంటే 14 + 1 15 + x. 9తో క్యాన్సిల్ అవ్వాలంటే x ప్లేస్లో ఏముండాలి? 3 రాస్తే చాలు, అప్పుడు ఇది 89 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 3. ఓకే, నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం. మరొక క్వశ్చన్. ఈ m ఒక 100 అంకెల సంఖ్య, దాని యొక్క 2 చివర్లో 2లు కలవు. ఒకవేళ ఈ n మొత్తం ఈ mను 11తో భాగించగలిగితే మధ్యలో ఏ అంకె ఉండాలి? 100 అంకెల సంఖ్య అంటే ఇప్పుడు 100 డిజిట్లు రాయాలి, మన వల్ల కానే కాదు, ఎందుకని బోర్డు సరిపోదు కాబట్టి. కాకపోతే 100 డిజిట్లు అనేది 100 అనేది ఈవెన్ నెంబర్ అవడం వలన 100ని మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని తీసుకోవచ్చు. అప్పుడు మీరు 100 డిజిట్లు తీసుకుంటే ఏమొస్తుందో 4 డిజిట్లు తీసుకుని అదే వస్తుంది, 6 డిజిట్లు తీసుకుని అదే వస్తుంది, 8 తీసుకుని అదే వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమైనా తీసుకోవచ్చు అని అర్థం. నేను 4 డిజిట్లే తీసుకుంటాను ఎమ్ని. వాళ్ళే చెప్పారు ఎమ్ స్టార్టింగ్ ఎండింగ్ ఎవరున్నారని చెప్పేసి 2లు ఉన్నాయి అని. సో స్టార్టింగ్ 2 ఎండింగ్ 2 ఉన్నాయి. ఓకే, మధ్యలో అంకెలు కావాలిగా, ఏం తీసుకుంటే 11తో క్యాన్సిల్ అవుద్ది అన్నారు. జనరల్గా 11తో క్యాన్సిల్ అవ్వాలంటే ఆల్టర్నేటివ్ డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 0 రావాలా. ఇక్కడ నేను 0 తీసుకుంటే 2 + 0 2, 0 + 2 2, వీటి మధ్య డిఫరెన్స్ 0 వచ్చింది. సో సరిపోతుంది. 1 తీసుకున్నా కూడా 2 + 1 3, 1 + 2 3, 2 తీసుకున్న 2 + 2 4, 2 + 2 4, ఏం తీసుకున్నా కూడా మధ్యలో ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎనీ డిజిట్ తీసుకోవచ్చు అని అర్థం అన్నమాట. ఇదే క్వశ్చన్కి ఆన్సర్.